నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీదే అధికార పీఠమని స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ తీరును చూస్తే ప్రధానిగా మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమే అనిపిస్తోంది. బీజేపీ కూటమి తన ప్రధాని అభ్యర్థిగా మోదీని ఇప్పటికే ప్రకటించింది. ఇండి కూటమిలో ఉన్న నాయకుల్లో ప్రతి ఒక్కరూ అవకాశం దొరికితే ప్రధాని కావాలని ఆశపడుతున్న వారి ఇండి కూటమి మాత్రం ఇప్పటి వరకు ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చలేదు. ఆ లెక్కను చూస్తే ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్నది మోదీ ఒక్కరే అని చెప్పవచ్చు. అంతేకాదు కమలదళం పార్టీ ప్రచారాన్ని ఒంటి చేత్తో నిర్వహించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఒకే ఒక్కడు. రకరకాల కారణాలతో ఎన్నికల్లో మోదీ ఒకే ఒక్కడిగా నిలిచాడు. ఈ ఎన్నికలు అధ్యక్ష తరహా ఎన్నికను తలపించే విధంగా జరిగాయి. కాకపోతే బరిలో నిలిచింది బీజేపీ అభ్యర్థిగా మోదీ మాత్రమే. ఇండి కూటమి తరపున బరిలో ఎవరూ నిలవలేకపోయారు. ఇక బీజేపీ సైతం మోదీనే తన ముఖ చిత్రంగా చూపెట్టే ఒకే ఒక్కడి పేరుతో ఓట్లు అడిగింది. అదే సమయంలో ఇండి కూటమి తరపున 10 మంది నాయకులు తమకే ఓటేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. మొత్తానికి ఇండి కూటమి దశకంఠ పక్షంగా మారింది. అంతేకాదు ఇండి కూటమిలోని 2 డజన్లకు పైగా పార్టీలు 10 మందికి పైగా ప్రముఖ నాయకులు కోరుకున్నది కూడా ఆ ఒకే ఒక్కడు ఓటమిని. మరోవైపున దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకు తిరుగుతూ బీజేపీని విజయపథంలో నడిపించింది కూడా ఆ ఒకే ఒక్కడు. అంతా ఊహించినట్లుగానే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ విజయం ఖాయమని అంటున్నాయి. మరోవైపున ఇండి కూటమి మాత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ప్రధానిగా తన అభ్యర్థి ఎవరో ప్రకటించలేకపోయింది. ఈ లెక్కను చూస్తే ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న ఒకే ఒకడు మోదీ మాత్రమే అని చెప్పవచ్చు. మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే అయినప్పటికీ అధ్యక్ష ప్రజాస్వామ్యం తరహాలో ఎన్నికలు జరిగాయి. మోదీకి రాహుల్ గాంధీకి మధ్య పోటీగా మారింది. మరోవైపున రాహుల్ గాంధీకి కూటమిలోనే పలువురు నాయకుల నుంచి ప్రధాని అభ్యర్థి పదవికి పోటీ ఎదురైంది. అందుకే ప్రధాని అభ్యర్థి అంశాన్ని ఇండి కూటమి పక్కన పెట్టేసింది. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలోకి దిగింది. దీంతో ఇండి కూటమి అభ్యర్థి మొండెం, కాళ్ళు, చేతులు ఇలా మిగతా అన్ని భాగాలు ఉన్నాయి, కానీ తల లేకుండా పోయింది. దాంతో అసలు శత్రువును పక్కన పెట్టి వాటిలో అవే కొట్లాడుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ముందెన్నడూ లేనంత సుదీర్ఘకాలం ఎన్నికల ప్రక్రియ చోటు చేసుకుంది ఈ ఎన్నికల్లోనే. అంతేకాదు దాదాపుగా 50 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకున్న సంఘటనలు కూడా ఈ ఎన్నికల కాలంలోనే చోటు చేసుకుంది. అంతకు మించి అధికార పక్షాన్ని అత్యంత భారీ స్థాయిలో విపక్ష కూటమిగా ఏర్పడింది. అలా ఏర్పడిన కూటమి అత్యంత బలహీన స్థాయిలో పోటీ చేసింది కూడా ఈ ఎన్నికల్లోనే. రకరకాల కారణాలతో కమలదళం మొదటి నుంచి కూడా ఇండి కూటమిపై పైచేయి సాధించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు నుంచే ఆ హవా మొదలైంది. ఎన్నికల ప్రక్రియ చివరి వరకు అది అలాగే కొనసాగింది. అతుకుల బొంతగా తెరపైకి వచ్చిన ఇండి కూటమి మాత్రం ఎన్నికలకు సిద్ధం కావటంలో ఎంతో జాప్యం చోటు చేసుకుంది. చివరి క్షణం దాకా లుకలుకలు వెంటాడుతూ వచ్చాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశానికి మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు. మొత్తం మీద చూస్తే ఇండి కూటమికి సరైన మార్గదర్శనం లేకుండా పోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా ముఖ్యమే. బీజేపీ నేతగా ప్రధాని అభ్యర్థిగా మోదీ 100కు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఒక అంచనా. ఎన్నో టీవీ ఛానళ్లు, దినపత్రికలు, ఇతర పత్రికలకు మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీటిలో ప్రాంతీయ ఛానళ్లు, వివిధ భాషల పత్రికలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పథక శీర్షికలకు ఎక్కాయి. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మోదీ ధీటైన సమాధానాలు ఇచ్చారు. దాంతో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. అయినా కూడా మోదీ లెక్క చేయలేదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటం మానుకోలేదు. పలు సందర్భాల్లో ఆయన 1-to-1 ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఈ తరహాలో ముఖ్య నాయకుడు ఒకరు మీడియాకు ఇంతగా ఇంటర్వ్యూలు ఇదే మొదటిసారి. ఇలాంటి అవకాశం రాహుల్ గాంధీకి కూడా ఉండింది. కాకపోతే ఆయన ఈ తరహా వ్యూహాన్ని అమలు చేయలేకపోయారు. రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన 1-to-1 ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. ఇండి కూటమికి అనుకూల ధోరణితో వ్యవహరించే మీడియాకు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. పైగా బహిరంగ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేవిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో జరిగిన సభలో సంపదను అందరికీ పంచుతామనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు మధ్యతరగతి వర్గాన్ని భయపెట్టేవిగా మారాయి. 1-2 మీడియా సమావేశాల్లో రాహుల్ పాల్గొన్నప్పటికీ కొన్ని ప్రశ్నలకు ప్రియాంక గాంధీ బదులిచ్చారు. మొత్తం మీద చూస్తే మాత్రం రాహుల్ గాంధీ తాను సొంతంగా మాట్లాడటం కన్నా కూడా ఇతరులు రాసిన స్క్రిప్ట్ పైనే ఎక్కువ ఆధారపడ్డారన్న విమర్శలు వచ్చాయి. మరోవైపున రాహుల్ గాంధీతో పాటుగా ఇండి కూటమి నేతలంతా మోదీని టార్గెట్ చేసుకోవటం పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా ప్రజల నాలుకలపై మోదీ నిలిచారు. ప్రజలంతా మోదీ గురించి ఆలోచించి తమ ఓటుపై నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా తమ ప్రచారమే కాదు, ఇండి కూటమి ప్రచారం తీరును కూడా మోదీనే నిర్దేశించారంటే అతిశయోక్తి కాదు. మోదీ చేసిన వ్యాఖ్యలు ఖండించడం, విమర్శించడం ఇండి కూటమి దృష్టి పెట్టింది తప్పితే తాము సాధించిన విజయాలేంటో, చేయబోయే పనులేంటో ఇండి కూటమి వివరించలేకపోయింది. దీంతో బీజేపీ ప్రచారమైన, ఇండి కూటమి ప్రచారమైన మొత్తం ఎన్నికల ప్రచారానికి మోదీనే కేంద్ర బిందువుగా మారారు. కచ్చుతీవు, మంగళసూత్రాలు ఇంట్లోకి గుసాయించి లేపేస్తాం, ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్లు, చొరబాటుదారులు, ముస్లిం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్, ఇందిరాగాంధీ కుదుర్చుకున్న షిమ్లా ఒప్పందం, ఇలా ఏ అంశం తీసుకున్నా కూడా అంతా వ్యూహాత్మకంగానే జరిగింది. బీజేపీ ఉచ్చులో ఇండి కూటమి చిక్కుకుపోయింది. దాంట్లో నుంచి బయటపడలేకపోయింది. ఇదంతా కూడా కమలదళం విజయమే అని చెప్పవచ్చు. మరోవైపున ఎన్నికల్లో విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ లాంటి శత్రు దేశం నాయకులు రాహుల్ గాంధీనే ప్రధాని కావాలని కోరుకోవటం కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. గత ఎన్నికల్లో సందర్భాల్లో బీజేపీ కొన్ని పొరపాట్లు చేసింది. అవేవి ఈసారి రిపీట్ కాకుండా కమలదళం జాగ్రత్త పడింది. అచ్చేదిన్ లాంటి నినాదాలను వదిలేసింది. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటాన్ని ప్రస్తావించింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ అభివృద్ధి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు మోదీకి ప్రత్యామ్నాయ నాయకులు ఇండి కూటమిలో ఎవరూ లేరన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. రాహుల్ గాంధీ ప్రస్తావించిన కాంగ్రెస్ గ్యారంటీల కన్నా మోదీ గ్యారంటీనే ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది. సాధారణంగా లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ అంశాల కంటే కూడా జాతీయ అంశాలే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. జాతీయ స్థాయి అంశాలపై ప్రాంతీయ పార్టీలు పెద్దగా మాట్లాడలేవు. ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్న ఇండి కూటమి ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తినాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ మినహా మరే నేత కూడా జాతీయ అంశాలను పెద్దగా ప్రస్తావించలేకపోయారు. ఇండి కూటమిలోని ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ స్థానిక అంశాలకే ప్రాధాన్యతనిచ్చాయి. దాంతో కూడా ఇండి కూటమి ప్రచారానికి ప్రత్యేకంగా ఒక ఉమ్మడి ఎజెండా అంటూ ఏదీ లేకుండా పోయింది. ఈ దఫా 400కు పైగా సీట్లు అనే నినాదం బీజేపీ ఇచ్చింది. కాకపోతే రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అని ఇండి కూటమి విమర్శించిన నేపథ్యంలో మెల్లగా ఆ నినాదాన్ని తెరవెనక్కు పంపింది. దాంతో ఇండి కూటమికి ఓ ప్రధాన అస్త్రం చేజారినట్లయింది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మోదీ కీలకంగా ఉన్నప్పటికీ అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు కూడా ముఖ్య పాత్ర పోషించారు. అమిత్ షా దేశవ్యాప్తంగా సుమారుగా 200 సభల్లో ప్రసంగించారు. 2013 నుంచి కూడా బీజేపీలో మోదీ తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా అమిత్ షా ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతోంది. పార్టీలో కీలక వ్యూహకర్తగా ఆయన తన వ్యూహాలను పదులుపెట్టారు. మరోవైపున తెర వెనుకే కాకుండా తెర ముందు కూడా ఆయన భారీ స్థాయిలోనే కనిపించారు. ఆవేశపూరితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఎన్నికల జోష్ను పెంచాయి.